స్వగ్రామమైన నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కుల దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి నాడు అధికారిక కార్యక్రమాలకు దూరంగా బంధువులతో ఉల్లాసంగా గడిపారు. ఆదివారం కనుమ వేడుకల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నారావారిపల్లెలో సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంష్తో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామదేవత గాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కులదేవత నాగాలమ్మ ఆలయం వద్ద బంధువులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులర్పించారు. టీటీదే వేద పండితుల నివాసంలో ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. సంప్రదాయ దుస్తులను ధరించి సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజలందరికీ సిరి సంపదలు ఇవ్వాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ సంక్రాంతి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. దేశమంతా కూడా చల్లగా ఉండాలి, మన రాష్ట్రం కష్టాల నుంచి బయటపడాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి. ఒక పక్క సంపద, ఒక పక్క ఆనందం, ఒక పక్క ఆరోగ్యంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ప్రపంచంలోని హిందువులందరూ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే తప్పకుండా వైకుంఠ మోక్షం కలుగుతుందని ప్రతి ఒక్కరూ నమ్మకం. ఈ పండుగలు కూడా పెద్ద ఎత్తున చేసుకుంటూ ఒక ఆదర్శవంతమైన పాలన నా ద్వారా నాకు ఆశీస్సు ఇచ్చి నడిపించే అవకాశాన్ని నాకు కల్పించమని ధన్యవాదాలు, నమస్కారాలు. రాత్రికి నారావారిపల్లెలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి ఆదివారం కనుమ సంబరాల్లో పాల్గొంటారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై స్థానికులతో ముచ్చటించనున్నారు.